మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దేవాదేవునికి, అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, కూడిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు. నా వాయిస్ వస్తుందండి? వస్తుందండి, క్లియర్ గా ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాన్న. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడవు, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ. గడిచిన దినాలు నీ కృపహస్తాలలో ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ నీ కృపలో కాపాడిన విధానమును బట్టి వందనాలు. మరొక నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు వందనములు తండ్రి. జరుగుతున్నటువంటి తండ్రి నాన్నయ్య ఆన్లైన్ ప్రార్థనను దీవించమని మనం చేసుకొచ్చాను. ఇదిగో తండ్రి ఇంతవరకు పాట పడి నామాన్ని మహింపరిచున్నారు. వాక్యంలోకి వెలిచిండగా తండ్రి మమ్మల్ని మరుపరిచండి. వాక్యం ద్వారా సూటిగా తేటగా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతుంది తండ్రి నాన్న మేము జీవించగలం అయ్యా. స్తోత్రములు, సహాయం చేయండి. నీ ఆత్మ నడుపు మాకు అనుగ్రహించి నా తండ్రి నీవే తండ్రి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరి నేను 2 రోజులకు ముందు మరి పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, మరి సోమవారం వాక్యం ఉంటుందమ్మా అని చెప్పి. అప్పటికి నేను గరివిడిలోని ఉపవాస ప్రార్థన కూడా వెళ్ళి ఉన్నాను అనమాట. గరివిడి సరే పాస్టర్ గారు అన్నారు. నిన్న కూడా మరి ప్రార్థన చెప్పారు. అయితే రాత్రి 2 గంటలకి తిరిగి వచ్చేసింది. అంటే అక్క వాళ్ళు అందరూ వచ్చారు నిన్న దినమున. మరి మా పెద్ద పాప సారుంది బర్త్డే అయిందనమాట. దానివల్ల మరి మా అక్క వాళ్ళు ఈరోజు కూడా అక్కడే ఉన్నారనమాట. అందుకని అందరము కలిసి ఇలా ఉన్నాం. మధ్యరాత్రి 2 గంటలకి నిద్ర మేలుకున్న తర్వాత విపరీతమైన మోషన్స్ అయిపోయాయి అనమాట నాకు. ఇప్పుడు మళ్ళీ ప్రే చేసుకొని పడుకుని పోయి లేలేదు. ఎందుకో సడన్గా 5:30 సడన్గా తెలివి వచ్చింది. అమ్మో, అప్పుడు వెంటనే రవ్వ ఈ బలహీనత వల్ల నేను లేపలేకపోయాను, క్షమించు అని చెప్పి పైకి వచ్చాను గబగబా. ఇక్కడైతే మాత్రం అసలు వెలుతురు లేదు, అంత చీకటిగా ఉంది, నాకేం కనబడట్లేదు. మాకు 6 అయిన వరకు కూడా అసలు వెలుతురు రాదు. అప్పటికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడి పని చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడి పని మనం చేయాలి. అది ఏ విధంగా నేను దేవుడు సహాయం చేస్తారని ఉద్దేశము. మరి సమయం ఇచ్చిన మరొక మారు దేవాదేవునికి వేలాది వందనాలు. వాక్యంలోనికి వెళ్దాము. ఒకసారి నేనైతే బైబిల్ తీసుకురాలేదు, ఎందుకంటే నాకు కనిపించట్లేదు. కొన్ని వాక్యాలు మాత్రం మీకు చెప్తాను, మీరు వీలైన వాళ్ళు చదవలసిందిగా ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను.
సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత అతడు మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగినెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే. ఆమేన్, ఆమేన్. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము, ఇంకా మరి సిస్టర్ గారు చాలా వాక్యాలు చెప్పారు. అందులో ఉంది చూడండి, అక్కడ యేసు పాదాల గురించి. అంటే ఇక్కడ December 31st నైట్ ఇలాగే 3 రోజులు ఉపవాసం ఉంటాం. అంటే అందరూ చాలా మంది అలా చేస్తారు. 29వ తారీఖు, 30, 31 ఈ 3 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడుపుతూ 31, 12 గంటల వరకు ఉంటాం కదా. అప్పుడు వాక్యం అంతా అయిపోతుంది. వాక్యం అయిన తర్వాత పాదాలు కడగడం అనేది చేస్తాం. పాదాలు కడగడం అంటే ఏంటంటే, యేసు ప్రభు వారు కూడాను తువాలు నడుములకు కట్టుకొని మరి తన శిష్యుల వద్దకు పాదాలు కడగడానికి వచ్చారు. సీమోన్ పేతురు అంటున్నారు, నువ్వు నా పాదాలు కడుగుతావు ప్రభు అని చెప్పేటప్పుడు కొన్ని విషయాలు అక్కడ యేసయ్య చెప్తారు. నేను ఏ విధంగా చేశానో మీరు కూడా ఒకరినొకరు చేయండి అని చెప్పారు. ఇక్కడ పాదాలు కడగడం కాదు, కానీ అర్థం ఏంటంటే, ఏదైనా నీలోని నాలోని ఏవైనా నీకున్నాయేమో. అంటే కొంతమంది నమ్ముకుంటారు కానీ సహోదరుని ద్వేషిస్తూ ఉంటారు. కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు కానీ ఇంకొన్ని లోపల కోపం పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నిటినీ కూడా మనం ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి నీ సహోదరుని పాదాలు కడుగుతున్నావంటే అర్థం ఏంటంటే, ఇంకా నీకు నాకు ఎటువంటి కలుపు, మనం అందరం కూడా సహోదరులు, మనం అందరం కూడా తగ్గించుకున్న స్వభావం, మనం అందరం కూడా ఒకటే అనేటట్లుగా అక్కడ సాదృశ్యంగా నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చెయ్యండి. అంటే పాదాలు కడగడం అంటే అర్థం ఏంటంటే తగ్గించుకునేటటువంటి స్వభావం అన్నమాట. యేసు ప్రభులోని ఆయనలో తగ్గింపు స్వభావం ఉంది. ఆయనలో దీన మనస్సు అనేటటువంటిది ఉంది. ఎందుకంటే నేను దీన మనస్సు కలవాడిని అని ప్రభువు చెప్తున్నారు. నా యొద్ద మీరు నేర్చుకునుడే అని చెప్తున్న సాత్వికుడని దీన మనస్సు కలవాడిని అని చెప్తున్నారు. మరి ఆయనలో ఏం తగ్గింపు ఉంది? ప్రభువులో తగ్గింపు ఏముంది తెలుసా అండి? ఆయన పుట్టినప్పుడు మరి సత్రంలో కాకుండా, సత్రంలో స్థలం లేనందున ఆయన ఎక్కడండి మరి జన్మించారు? పశువుల తొట్టిలో అనేది. అంటే ఆయన ఆల్రెడీ జన్మించి సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ పశువుల తొట్టి సాదృశ్యం అందరికీ తెలుసు. అంటే యేసయ్య యొక్క తగ్గింపు స్వభావానికి ఆయనకి ఎక్కడైనా ఉంటుంది, కానీ ఆయన పశువుల తొట్టులోనే ఎందుకు పరుండి పెట్టారంటే ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు. మనమైతే ఆ గింజి 2 రోజుల వాసనకే కంపుగా మనం ఫీల్ అయ్యి అసలు ఆ పక్క కూడా వెళ్ళము. అదేవిధంగా పశువుల పక్కన ఉన్నటువంటి ఆవుల దగ్గరకు కూడా వేసిన రుచికి కూడా మనం ఆశయం పడుతూ ఉంటాం. కానీ యేసయ్య ఆ యొక్క పశువులు తొట్టంటే ఏంటండి? పశువులు తాగేటటువంటి గింజి, అలాంటి రుచి బతికేటటువంటిది, అలాంటి చెత్త, అటువంటి ప్రదేశంలో యేసు ప్రభు వారు ఎందుకున్నారంటే, మనకు ఆయన ఆ రుచి జీవితం ఉన్నటువంటి మనలను ఆ పద్ధతి నుంచి విడిపించి ఆయనే తన పాపములను, అంటే మన యొక్క పాపములను భరించుటకు తను తానే తగ్గించుకునే రీతులుగా సాదృశ్యం. అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం గురించి చెప్తున్నా, ఆయన ఉన్నటువంటి తగ్గింపు. అక్కడ యేసు ప్రభు వారు శిష్యుల పాదాలను కూడా కడగడం,
తగ్గింపుకు సాదృశ్యం. అయితే మనలో తగ్గింపు స్వభావము ఎలా ఉంది? మనం తగ్గించుకుంటున్నామా? సుంకరి పరిసేయుడు ప్రార్థన చేస్తారు. సుంకరి పరిసేయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసేయుడు తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ఇదిగో ఈ యొక్క సుంకరి వల్ల లేను, నీకు చెప్పినట్లుగా వారానికి 2 మార్లు ఉపవాసం ఉండేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశమభాగం ఇచ్చేస్తున్నాను, కానుకలు ఇచ్చేస్తాను, ఇదిగో 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 ఈ సుంకరిలాగా లేనందుకు నీ కృతజ్ఞతలు అలా చెప్తామండి మనం. కానీ వారు ఇలా చేస్తున్నారు. ఒక్క నిమిషం. సుంకరలాగా నేను లేనని చెప్పి ఇతరులతో వేరియేషన్ చూపిస్తున్నారు. తగ్గించుకునే స్వభావం ఉండేవారు అసలు ఇతరులపై మనం నిందలు మోపము. ఇతరులను చూసి మనం కేలికట్టు, ఇతరుల కంటే నేను గొప్ప అని చెప్పేటటువంటి స్వభావం మనలో ఉండదు. కానీ పరిసేయుడు అలానే చేశాడు. ఈ సుంకర్లాగా ఉన్నందుకు నీ కృతజ్ఞతలు అన్నారు. కానీ సుంకర్ మాత్రం అసలు కనీసం పైకి కన్నులెత్తుడికైనా ధైర్యం చాలక నేను పాపినని రొమ్ము కొట్టుకునిచ్చు ఏడ్చు ప్రార్థన చేశారు. అప్పుడు యేసయ్య అన్నారు శిష్యులతో, ఇద్దరు ప్రార్థనలు ఎవరు ప్రార్థన విన్నారని ఆయన అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్నారు, ఈ యొక్క సుంకర ప్రార్థన నేను విన్నాను, పరిసర ప్రార్థన నేను వినలేదు. ఎందుకంటే తాను హెచ్చించుకొని ప్రార్థన చేశారు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు ఎప్పుడునూ తగ్గింపబడతాడని చెప్పి ఇక్కడ సాదృశ్యము. అంటే ఇక్కడ తగ్గించుకునే స్వభావం ఎవరిలో కనిపిస్తుందంట? సుంకరులో కనిపిస్తుంది. కానీ ఈరోజు చాలా మంది పదవుల కోసము, మనుషుల ఉద్దేశాల కోసము, మనుషులు నన్ను అలా చూడాలి, మనుషులు ఇది చూడాలని చెప్తూ రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము. దేవుడికే అది అవసరం లేదండి. ఇంకా మనకెందుకు? మనం ఇంకెంత తగ్గించుకోవాలి? దేవుడే తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆ యొక్క తగ్గించుకునే స్వభావం అనేది మనలో ఉండాలి. మనలో ఎప్పుడైతే దీనత్వం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనలో తగ్గించేటటువంటి స్వభావం అనేది వస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత చూద్దామండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను కొంచెం మీదన స్టెఫెన్ గారి గురించి మనం తెలుసుకుంటే, స్టెఫెన్ గారిని మరి ఆయన దేవుని ప్రకటిస్తున్నారని చెప్పి అప్పుడు పౌలుగా ఉన్నటువంటి, అంటే గత కాలంలో అప్పుడు కాలంలో సౌలు అనమాట హింసించారనమాట. క్రైస్తవులందరినీ హింసించారు, చంపేస్తున్నారు. అలాంటి సమయంలోని అంటే పౌలుగా మార్చబడక మునుపు సౌలు అనేటటువంటి వ్యక్తి అందరి సమక్షంలోని మరి స్టెఫెన్ని అందరూ కలిపి రాళ్ళతో చంపించారు. కారణం ఎవరంటే సౌలు అనమాట. ఏంటి, ఆ దేవుని ప్రకటిస్తున్నావని చెప్పి దేశంతో స్టెఫెన్ గారిని రాళ్లతో చంపినప్పుడు తను తిరిగి వారిపై తిరగబడలేదు. కానీ ఆ యొక్క నన్ను చంపినా పర్వాలేదని చెప్పి అందరూ కూడా రాళ్ళను విసిలేసినప్పుడు ఆయన ఆకాశం వైపునప్పుడు చూసినప్పుడు దేవదూతలు అక్కడ కనబడుతూ అక్కడ
అవి చూడుతున్నప్పుడు అసలు స్టెఫెన్ గారు ఏమంటున్నారట, నార్మల్గా మనమైతే ఎవరైనా ఏదైనా చిన్న ఎవరైనా ఒక చెంప మీద లేకపోతే ఏదో మనల్ని ఏదో అన్నారు అనుకోండి, మన ప్రార్థనలు ఏం చేస్తాం, ఎసయ్య కాలు ఇరిగిపోవాలి, ఆ చేతులు ఇరిగిపోవాలి, నన్నే అంటాడా, నన్నే తిడతాడా, వీడికి ఏదైనా అవ్వాలని చెప్పి ఇలా ప్రార్థన చేస్తారు. కొంతమంది వాడికి మంచి పని అవ్వాలని చెప్పి, వాడికి ఏదో జరగాలని. అలా చేయలేదు. మీరు రాళ్ళతో చంపేసిన స్టెఫెను ఆకాశం తేరి చూసినప్పుడు పరలోకం తెరవబట్టి తర్వాత ఏమంటున్నారు తెలుసా, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని అన్నారు. ఆ స్వభావం ఎవరికి వస్తుందండి? తగ్గించుకునే వారిలో ఆ యొక్క క్వాలిటీ కనబడుతుంది. స్టెఫెన్ గారు చంపేసిన రాళ్లతో చంపబడిన కూడాను, ప్రభు వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. అంత మంచి స్వభావం మరి స్టెఫెన్కి ఎలా వచ్చిందంటే, దేవుల్లో సరైన విధానం కూడా ఆయన ప్రభు ఏ విధంగా జీవించారో ఆ విధంగా స్టెఫెన్ గారు కూడా, యేసుప్రభు వారు కూడా ఎన్ని పిడిగుద్దులు తిన్నారు, ఎన్ని ఎన్ని శిక్షలు భరించినప్పటికీ కూడా, ఒకడైతే గుద్దిని ఎవరు గుద్దారో చెప్పండి, ఒకడు మూసి ఎవరు ఒకసారి చెప్పండి, ఎంత భయంకరంగా యేసయ్యని హింసించినప్పుడు కూడా ఈ తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని కూడా సెలవు మరణంలో ఉన్నప్పుడు కూడా మరి యేసుప్రభు వారు అంతా తగ్గించుకునేటటువంటి స్వభావం అండి. అలాగే స్టెఫెన్ గారు కూడా రాళ్ళతో కొట్టబడినప్పుడు కూడా, చంపబడినప్పుడు కూడా, యవ్వా నువ్వు నేను పైకి వెళ్తాను కదా, వీళ్ళంతా చూడండి అని చెప్పలేదండి. తగ్గించుకొని నేను క్షమించండి అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధముగా నిర్గమకాండం 32వ అధ్యాయంలోని మరి మోషే గురించి చూసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి సొనుగుతూ ఉంటారు. ఇంకా దేవుడు అంటారు వీళ్ళని చంపేస్తాను అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే అంటాడు, ప్రభువా వీడిని చంపొద్దు, వీని ముందు చంపవనుకో ఈ గ్రంథం నుంచి నా పేరు తీసే అంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నారు, నేను వీడిని చంపనని చెప్పారు. అంటే ఇక్కడ కూడాను మోషేకి అవకాశం ఇచ్చింది, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, నన్ను ఇంత కోపం తెప్పిస్తున్నారు, దేవుడు కూడా ఇంత కోపం తెప్పిస్తుంది, నేను చంపేస్తే బాగుండు అని మూసల స్వభావం లేదు. కానీ మూస ఏమంటున్నారంటే, వద్దు ఈ పాపములు విధించి పరిహరించుదువా, లేని ఎడల ఈ గ్రంథం నుంచి నా యొక్క పేరును తుడిచే, నువ్వు వానికి క్షమించు. అది క్షమించే స్వభావం ఎప్పుడు వస్తుందంట, నీళ్ళు తగ్గించుకొని దీన మనసు స్వభావం ఉంటే నువ్వు ఆల్రెడీ ఆటోమేటిక్ నీలో ఏమొస్తుందట, ఇతరులను క్షమించేటటువంటి స్వభావం నీలో వస్తుంది. ఈ తగ్గింపు, ఈ దీన మనస్సు, క్షమించే స్వభావం అనేది మనలో వస్తుందండి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటే, ఎప్పుడైతే దీన మనసు ఉంటామో ఇతరులను క్షమించే గుణం కూడా మనలో వస్తుంది. మోషే గారు కూడా అలాగా అన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ దేవుడు చంపేస్తా అంటే, వద్దు ప్రభా వద్దు అని చెప్పి వీళ్ళ పాపాన్ని పరిహరించండి అని చెప్పి, లేదా లేకపోతే గ్రంథంలో నా పేరు తీసివేయ అని అంత బతిమాలుకుంటున్నారండి. మోషేలో ఉన్నటువంటి స్వభావము. సమయం ముందుకు వెళ్తుంది కనుక అయితే మనం తగ్గించుకునే స్వభావం మనలో ఉంటే, మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇతరులను క్షమిస్తాం, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు చాలా మంది శత్రువులను చంపియను ప్రభా అంటూ ఉంటాం. కానీ అసలు మొదటి నేను ఏం చెప్తున్నానంటే, మనం ఎవరైతే మనకు అలా ఒకవేళ ఒక వ్యక్తి ఇలా దుర్మార్గం చేస్తున్నాడంటే మనం అసహించుకోవాల్సింది వాడిని కాదు, వాడిలో పనిచేస్తున్నటువంటి దానిని మనం అసహించుకోవాలి. చాలా మనుషుల్ని అసహించుకుంటూ ఉంటాం, వీళ్ళంటాడు కాదు, వీళ్ళలో పనిచేస్తున్నటువంటి సాతాను, వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకటిని మనం అసహించుకుంటూ అది వాళ్ళ నుంచి తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. వాళ్ళని అసహించుకుంటూ వారు ఎప్పుడు మార్చబడతారు? చాలా మంది క్రైస్తవులను ఎంత దారుణంగా హింసిస్తున్నారు, ఎంత దారుణంగా చంపుతున్నారు. వానికి వస్తుంది చాలా బాధ, కోపం కూడా వస్తుంది. కానీ వారి కొరకు ఏం చేయాలట, వారికి తెలియదు ప్రభా, వారు ఏం చేసిన వారికి తెలియదు. వాళ్ళని పనిచేస్తున్నటువంటి సాతాను వారి యొద్దను తొలగించు అన్నాడు. సౌలు ఉన్నాడు, సౌలుని పౌలుగా మార్చావు.
వీళ్ళను కూడా మార్చండి అని మనం ప్రార్థన చేయడం తప్ప మనం ఇంకేమీ చేయలేము. అటువంటి స్వభావం మనలో ఉండాలి. ఎన్ని ఎన్ని మనకున్నప్పటికీ, ఎన్ని పదవులు మనం ఉన్న, ఎంతలో మనం ఉన్నప్పటికీ కాదు, మనము తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి. ఇతరులను మనం క్షమించే స్వభావం ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నారు? నీ శత్రువులను ప్రేమించి నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. కానీ అది ఇతరులైతే చేయరు. కానీ మనం వారి వలె ఉండకుండా ప్రభు మార్గములో మనం సరైన విధముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా వాక్యం చూసుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చూడండి. యోహాను సువార్త 3:30వ వచనం. యోహాను సువార్త 3:30. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము చదవండి ఎవరైనా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు. ఆమె ఎవరి గురించి చెప్తున్నారట? యోహాను గురించి చెప్తున్నారు. ప్రవక్త అయిన యోహాను, యేసుప్రభు కన్నా 6 నెలలు పెద్ద యోహాన్ గారు. యోహానులో మంచి స్వభావం ఏంటంటే ఆయనకి అధికారం ఉంది, బాప్తిస్మం ఇవ్వడానికి అధికారం ఉంది. పాపములు క్షమింపబడుటకు ఇక్కడ ఏంటంటే యేసుప్రభు అంటే మారు మనసు పొందండి, నా సర్ప సంతానమా, చెరుపు పిల్లలారా, ఇంకెంతకాలం మీరు ఎలాగుంటారు, దుష్ట సంతానమా, మీరు మార్పు చెందండి, మారు మనసు పొందండి, దేవుడు రాక సమీపిస్తుందని చెప్తూ మాట్లాడుతూ అనేకులకు బాప్తిస్మం ఇస్తున్నారు. ఆయనకు అధికారం ఉంది, కానీ ఆయన ఎప్పుడు కూడా హెచ్చించుకోలే. నేను గొప్పవాడిని, నాకంటే లేదు అని ఆయన స్వభావం యోహానులో కనబడలేదు. కానీ అక్కడ ఏమంటున్నారు యోహాను గారు? నేను తగ్గవలసి ఉంది. యోహాను గారు అంటున్నారు, నేను తగ్గాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చింపబడాలి. హల్లెలూయా. ఆయన ఏముందంట? తగ్గించుకునే స్వభావం. యోహాను, ప్రవక్త యోహాను అంటున్నారు, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు హెచ్చవలసి ఉన్నది? ప్రభు వారు హెచ్చవలసి ఉన్నది. అక్కడ బాప్తిజం ఇవ్వడానికి మరి ధర్మం చప్పున అక్కడ బాప్తిజం ఇచ్చిన యోహాను యేసుప్రభు వారు బాప్తిజం ఇస్తున్నారు. అంటే నీతి యావత్తు జరగాలి కాబట్టి యేసుప్రభు వారు బాప్తిజం అంటే యోహాను దగ్గరికి బాప్తిజం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు యోహాను అంటారు, నీ చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను అని ఎంత తగ్గించుకుంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర. ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నారంటే, నేను తగ్గవలసినది, నేను తగ్గాలి, నువ్వు నా ద్వారా హెచ్చింపబడాలి, నువ్వు హెచ్చింపబడాలి అనుకోవాలి అన్నాడండి యోహాను గొప్పతనం. ఈరోజు మనం ఏదైనా ప్రార్థన చేసినా ప్రార్థనలో హెచ్చింపు అనేది ప్రార్థన చేస్తూ ఉంటాము. లేకపోతే ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఇంకొకరు మళ్ళీ పోటీలు పడుతూ, వాళ్ళకంటే నేను గొప్పగా చెప్పానా, దాని గొప్పగా పాట పాడానా, వాళ్ళకంటే నేను గొప్పగా ఉన్నానా అనుకుంటూ మనం అనుకుంటూ ఉంటాము. ఇవన్నీ కాదండి, తగ్గించుకోవాలి. ఒక మాట చెప్తున్నాను, ఏది చేసినా మనము ప్రభు నామము హెచ్చింపబడే విధంగానే చేయాలి. ఈరోజు ఎన్నో బాధలు, ఎంతో మంది ఎలా ఉన్నారంటే మనుషులు హెచ్చింపులు ఎక్కువైపోయాయి. మనుషులు మనల్ని హెచ్చిస్తున్నారని గర్వపడుతూ ఉంటున్నారు. అసలు దేవుని నామానికి మహిమకరంగా ఉంటున్నారా? ప్రార్థించినప్పుడు కూడా ప్రార్థన చేశానా, బాగా ప్రార్థన చేసినా లేదా? అసలు ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాం? అసలు ఎలా చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తుంది ఎవరికి? దేవుడికి. మరి ఎవరు అలా చూస్తే మనకెందుకు? మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదా? నీ నోటి మాంద్యం బాగోకపోయినా, నువ్వు సరి చేయకపోయినా, దేవునికి ప్రేరేపిస్తున్నప్పుడు, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు చెయ్యు. ఎవరికి మహింపరచాలి? మనం దేవుని హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి. మన ద్వారా దేవుడు హెచ్చింపబడాలి. హల్లెలూయా. ఆ స్వభావం మనలో ఉండాలి.
ఏమో నేను చేయలేనేమో, నేను చెందలేనేమో అనుకోకండి. ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎలా అయినా దేవుడు నడిపిస్తారు. సరిగ్గా చెప్పకపోయినా పర్వాలేదు, దేవుడు నీకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఎవరు ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి? ప్రభువు నామము హెచ్చింపబడాలి, మనం తగ్గించుకోవాలి. ఎవరేమన్నా పర్లేదు, నువ్వు సరి చేయలేదన్నా పర్వాలేదు, వాళ్ళ గొప్ప మనకెందుకు, వాళ్ళ మెప్పు మనకెందుకు, మనుషుల మెప్పు వ్యర్థం. మనుషులు మనం మెచ్చుకుంటే దేవుడు తగ్గించేస్తారు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం తగ్గించుకోవాలి. ఎవరు మనం హెచ్చించక్కర్లేదు, ఎవరు మనం గొప్ప చేయని అవసరం లేదు. సరిగ్గా దేవుళ్ళు దీని మనసుతో తగ్గింపు స్వభావంతో ఉంటూ ఇతరులను క్షమిస్తూ నేను చేస్తున్న వ్యక్తి నా దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా, నా దేవునికి మహిమకరంగా ఉందా, నా దేవుణ్ణి హెచ్చించే విధంగా ఉందా అనుకోవాలి. నేను హెచ్చింపబడుతున్నానా? అయ్యా వద్దు, నువ్వు హెచ్చింపబడాలి నా ద్వారా అనేటటువంటి స్వభావం మనలో ఉంటే, ఆ తగ్గింపు స్వభావం ఉంటే దేవుడు ఆటోమేటిక్గా మనల్ని హెచ్చిస్తారు. ఆయన హెచ్చించాలని మనము తప్పించుకోకూడదు, దేవుడు మహిమపరచబడాలి అని మనం ఆలోచించాలి. దేవుని నామానికి మహిమ కలుగుగా. వ్యూహాల్లో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం. చివరిగా ఒకరి గురించి చెప్తాను. మరి అహరోను గురించి. అహరోను అసలైన పాత్ర దేనికి పాత్ర? నిర్గమకాండ గ్రంథంలో నుంచి 32వ అధ్యాయంకి వచ్చేసప్పటికి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే, ఈ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలీదు కదా, నువ్వేం చేస్తావో తెలీదు అహరోను, ఈ మాకు ఒక దూడను తయారు చేయు. నేను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను మాట్లాడితే అహరోను భయపడిపోతున్నాడు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇన్ని చేసినప్పటికీ అహరోనికి ఎందుకు శిక్ష రాలేదు అని అంటే చెప్తున్నాను. మామూలుగా మీకు కొన్ని అర్థాలు తెలుసుకోండి. నాకు అంత అనుభవం లేదు, కానీ ఏదో కొంత. అయితే అహరోను ఇశ్రాయేలు పాపం చేయటకు కారకుడయ్యాడు. అక్కడ అసలు దేవుడు ఎందుకు అతన్ని ఏమనలేదు? ఇక్కడ అహరోను 32 అధ్యాయంలోని మీ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఇవ్వండి అని చెప్పి దాన్ని పోసి బంగారు దూడం చేశాడు. దానివల్ల పాపము కారకుడయ్యాడు. అయినా కూడా అహరోను ఏమనలే. కుష్టి వ్యాధి ఎవరికి వచ్చింది? అది అక్కకు వచ్చింది. అక్కడ వచ్చింది, కానీ అహరోనికి ఏమీ రాలే. తప్పు చేశాడు, ఓకే, కానీ అసలు అహరోన్ దేనివల్ల అసలు అహరోన్ దేవుడు ఏమనలేదు? అసలు అతను ఎందుకు ఈ తగ్గింపు ఉంది? తగ్గింపు అసలు ఎక్కడ ఉంది అని మనం అనుకుంటాం కదా. నిర్గమకాండము 4వ అధ్యాయము 16 నుండి 13 నుంచి 16 వచనాలు. నిర్గమ రాసిన కాండంలోని 4వ అధ్యాయము 13 నుండి 16 వచనాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, సమయం అవుతుంది కనుక దేవుడు మోషేని నియమిస్తారు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలు ముందు ఫరో యొద్దకు వెళ్ళమంటే, అయ్యప్పుడు మోషే అంటే, నేను నోటి మాంసం వాడిని, నాకు నాలుక సరిగా ఉండదు, నేను ఏం చేయాలి ప్రభు, నేను నల్లేనంటే, సరే నేను అహరోను పంపిస్తాను. అన్న ఎవరట? అహరోను ఏమవుతారు మోషేకి? అన్న అవుతారు. అప్పుడు దేవుడు అంటారు, నేను నీకు తోడుగా అహరోను పంపిస్తాను, అతనికి నువ్వు నూతలను అందించవలను, నువ్వు అతనికి దేవుడుగా ఉంటావు అని అన్నారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు, అహరోను కూడా వింటున్నారు, చెప్తున్నారు. అంత చెప్పినప్పటికీ కూడా అహరోను ఏటి చిన్నోడేటి పెద్దోడు నేను నీరుకా అనలేదు. నేను చెయ్యాల పని, ఇతను దేవుడుకుంటాడు నాకు అని అహరోనుల స్వభావం లేదండి. సంఖ్యారాసిన కాండంలో కూడాను అక్కడ 17వ అధ్యాయము 6-7 వచనాలకు వచ్చేటప్పటికి ఇక్కడ క్రమం అనమాట. లేవీలు క్రమంలోని ఎవరిది ఇక్కడ బాదాం పూలు కాయడం అంటే, ఎవరైతే యాజకత్వం చేస్తారో వారందరూ కూడా ఒక రూమ్ లో అంటే ఒక గుడారపు మందిరంలోని పెడతారనమాట. ఎవరిది చిగురించి కర్ర పెడతారు, అది ఎవరిదైతే చిగురిస్తుందో బాదం పువ్వు వస్తుందో వారికి యాజకత్వం హక్కిస్తారు. అలాగే అందరూ పెట్టారు, కానీ ఎవరిదట చిగురించింది? అహరోన్దే చిగురించింది.
అక్కడ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఈ విధానంలో ఉన్న అసలు దేవుడు ఆ అహరోనులో ఏం చూశాడు అంటే ఆయనలోని ఏం చూశారు తెలుసా అండి? తగ్గింపు స్వభావం. ఎందుకు ఎలా అనుకుంటారు కదా. అసలు చూడండి అక్కడ పరిచర్య చేస్తున్నారు ఎవరికి? మోషేకి. ఇప్పుడు చిన్నవారు పెద్దవారికి చేయాలి కానీ పెద్దవాడు చిన్నవాడికి చేస్తాడా? అక్కడ దేవుడు నియమించారు. నేను మోషేకి మాట్లాడిస్తాను, మోషే దేవుడుగా నీకు ఉంటాడన్నప్పుడు నార్మల్గా అయితే నేనెందుకు ఉండాలన్న? ఎందుకంటే ఆ స్వభావం ఎక్కడ చూసాం మనం? ఆది కాండంలోని ఎవరు యోసేపు 9వ అధ్యాయంలో యోసేపుని చూస్తే నేను ఒక కల కన్నాను, కళ యొక్క భావం చెప్పండి అని చెప్తూ నాకు ఈ పనులు ఇలా నిలబడ్డాయి, 11 కూడా నాకు మొక్కాయి అని చెప్తున్నప్పుడు అందరూ ఏట్రా నువ్వు మమ్మల్ని ఏలుతావా? నువ్వు చిన్నోడు నువ్వు మమ్మల్ని ఏలుతావా? నువ్వు చిన్నోడువి మమ్మల్ని ఏలుతావరా నువ్వు అని చెప్తూ అసలు యోసేపుని ఎంతగా ఎన్నీళ్ళు ఇబ్బంది పెడతారు, వస్తే పెడతారు, గుంటలో తోసిస్తారు. అంటే అర్థం నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ తండ్రి అదే అన్నయ్య తమ్ముడికి ఉన్నటువంటి చెప్తాను. తమ్ముడు ఎప్పుడు కూడా కాలు పట్టించుకోకూడదు. అన్నలకు చెయ్యాలి. అందుకని వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏటో నువ్వు మమ్మల్ని వెళ్తావా, నువ్వు చిన్నోడు అయ్యి మా మీద అధికారం చేస్తావా అని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ మోసే విషయంలో అహరోను ఏమాత్రం అలాగ అనలే. నువ్వు దేవుడుగా ఉంటావా అని చెప్పి అనలే. అహరోను మోషే ఇరువురు కలిసి పరిచయం చేస్తున్నప్పుడు మోషేకి పరిచయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తే మోషే చెప్పిన ప్రతి మాటను అందించారు. దేవుడు చెప్పినట్లుగా మోషే అసలు తమ్ముడు అయినప్పటికీ కూడా, అహరోను అన్న అయినప్పటికీ కూడా తన తమ్ముడు దేవుడి చేత ఏర్పరచుకున్నటువంటి మోషే కాబట్టి తగ్గించుకొని అతనికి పరిచయం చేసేవారుగా అయ్యాడు. అందుకే అతను అహరోను చిగురించిన కర్రగా అతనిది హెచ్చింపబడ్డాడు. తన మోషే విషయంలో అంతగా తను తగ్గించుకున్నాడు. ఆ స్వభావం దేవుడు మనలో చూస్తాడండి. స్వభావం అనేది దేవుడు మనలో చూస్తారు. ఈ యొక్క స్వభావం మనలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చిస్తారు. అహరోనులో ఆ స్వభావం ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు. సమయము అయిపోయింది. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఆయనలో ఇప్పుడు యోసేపు లాగా అనుకోవచ్చు కదా, యోసేపు అన్నలు అనుకున్నట్లుగా అనుకోవచ్చు కదా, అనుకోలేదు. అహరోనులో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం బట్టే దేవుడు ఆయనని జ్ఞాపకం చేసుకున్నారు. స్వభావం అనేది మనలో కూడా ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన నామానికి మహిమార్థంగా మనం జీవించినప్పుడే, మనం తగ్గించుకునే స్వభావం మనలో ఉన్నప్పుడే, ఇతరులను క్షమించే స్వభావం మనలో ఉన్నప్పుడే, దీనత్వం కలిగి ప్రార్థించినప్పుడే, ప్రతి దాంట్లో మనం తగ్గించుకునే స్వభావం మనలో ఉంటే అప్పుడు మనము హెచ్చింపబడతాం. సండే స్కూల్ పాటలోనే చిన్నది ఉంటుంది, అది పాడి ముగించుకుందాం. ఆ పాటలోనే ఏమంటారు తెలుసండి? మా పిల్లలకి ఆ పాట సండే స్కూల్ పాటలో నేర్పించినప్పుడు సునో సునో సుంకరి ప్రార్థన, దేకో దేకో దీన ప్రార్థన, తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన, తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. కాబట్టి ఆ విధంగా మనం తగ్గించుకొని మనం తగ్గింపబడాలి. ప్రభువు నామం హెచ్చింపబడినప్పుడే ఆ దేవుడు మనల్ని హెచ్చిస్తారు. మనం తగ్గించుకునే స్వభావం మనలో ఉంటే ఎవరైతే మనల్ని దిగజార్చాలని చూస్తున్నారో, ఇంకా దింపేయాలని చూస్తారో, మన సత్తువతో దేవుడు మనకు భోజనం సిద్ధపరుస్తారు. వారి ఎదుట మనల్ని హెచ్చిస్తారు. మనం హెచ్చించుకుంటే పని జరగదు. ఇక్కడ దేవుడు హెచ్చింపబడాలి, మనం తగ్గింపబడాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తారు. ఇంకా అనేకమున్నాయి. కాబట్టి ఆయన మాదిరికరమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. దేవుడి మాటలు మన ఇరుకులు తెయించిన గాక. ఆమె అవకాశం ఇచ్చిన సాటి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. ఆమేన్ ఆమేన్. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన,
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఇవంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రభు ఆజ్ఞను పాటించితే ఆయనను ఆరాధన చేసిన వారం అవుతాం. ప్రభు ఆజ్ఞను శిరస వహిస్తే, ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే వారం అవుతాం. ప్రభు ఆజ్ఞ ఏమిటి? నేను చేసినట్టు మీరు ఒకరినికొకరు చేయుడి. పాదాలు కడుగుట దీనత్వముతో, తగ్గింపుతో, గురువై ఉండి ప్రభు నేర్పిన పద్ధతి పాదాలు కడుగుట. ప్రతి సంవత్సరము ఆయా సంఘాలలో ఆచరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 31 తేదీ రాత్రి పాదాలు కడుగుట చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది ఇతరులను తృణీకరించి ఇతరులను తప్పులు నేరములు ఎంచి స్వభావం మారకుండా తమను తాము హెచ్చించుకునే వారు అనేకులు ఉంటారు. ప్రభు నేర్పిన మాదిరి పాదాలు కడిగి, నేను మీకు గురువునై ఉండి మీరు నాకు శిష్యులై ఉన్నప్పుడు సైతము నేను చేసిన మాదిరి మీరును ఒకరికొకరు చేయుడి అనే మాదిరికరమైన ఆజ్ఞను మన ముందుంచిన ఆశా శారణ్ గారికి నిండుగా వందనాలండి. మాకు తెలియలేదు మధ్యరాత్రి 2 గంటలప్పుడు మీకు మోషన్స్ అవుతున్నాయని, చాలా బలహీనంగా ఉన్నారని మాకు తెలియలేదు. అయితే దీనత్వమును, తగ్గింపు స్వభావమును ఆ స్టెఫెనులో, ఆ మోషే గారిలో, ఆ అహరోను గారిలో చిన్నవాడైన తమ్ముడికి సేవ చేయాలని దేవుడు చెప్పినప్పుడు, దేవుని మాట శిరోధార్యమని, చిన్నవాడైనప్పటికీ మోషేను అహరోనుకు దేవుడుగా నియమించినప్పుడు ఒప్పుకున్నాడు. అహరోను స్వభావము, మోషే స్వభావము, స్టెఫెను వలె స్వభావము, తగ్గింపు స్వభావము, చాలా చక్కని వాక్యము అందించిన ఆశా శారణ్ గారికి, పాస్టమ్ గారికి మరొకసారి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాము. జాన్సన్, మీరు చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి అయినా నీకు వేలాది వందనాలు. ఇగో నా తండ్రి, నా ప్రియ ప్రభు నాయన, మా జీవితంలో ప్రభా ఇంకా ఈ నూతన సంవత్సరంలో మీకున్న మా అందరికి కూడా ప్రభా తగ్గింపుతనం ప్రభా నీకు మహింకరంగా ఇంకా మాకు దయచేయండి. దేవానికి స్తోత్రం. నిత్యము నాయన ప్రభా నువ్వు మాత్రమే గణపరచబడాలి, నువ్వు మాత్రమే స్తుతించబడాలి, నువ్వు మాత్రమే మహింపరచబడాలి ప్రభు నాయన. నీ బిడలుగా నాయన ప్రభా మేము నన్ను బ్రతకాలి, జీవించాలి. ఆ తగ్గింపులోనే ఒక నూతన మహిమ, ఆ తగ్గింపులోనే నాయన గొప్ప దీవెన, ఆ తగ్గింపులోనే గొప్ప ఆశీర్వాదం ఉందని ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా ప్రభా నువ్వు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు.
నీ దాసురాలు ప్రభు దీవించండి నాయన ప్రభు. నన్న బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో మంచి ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను ప్రభు తనకు అనుగ్రహించిన దేవ నాయన నీకు వందనాలు. ఈ మీటిని నడిపిస్తున్న దాసులను ప్రభు దీవించండి, అభిషేకించండి. మీట్లో ఉన్న మా అందరినీ కూడా దీవించమని, ఈ దినమంతా కూడా నీ బలమైన రెక్కల చట్ట మమ్మల్ని భద్రపరచమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్నానండి. ప్రభు నేర్పిన ప్రార్థన. నెరవేర్చినట్లు భూమి నెరవేర్చినట్లు మా అనుదిన ఆహారం నేర్చుకుంటే మారిన క్షమించు, మా మనస్ఫోధుల్లో తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఎన్నో తండ్రి. ఆమేన్. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఉన్నారు మన మధ్యలో. అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీట్లో చేరిన వారికి, వారి కుటుంబాలకు, చేరలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్. అందరికీ వందనములు. ముగిసింది. అందరికీ ప్రైజ్ లార్డ్.